రేగొండ నుంచి తెచ్చుకోండి. కూటమి ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మండిపడ్డారు. మహిళలను మోసం చేసిన దగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ పేపర్ లీక్ పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని ఆమె కొనియాడారు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్లు, ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు, ప్రజలు మోసపోయి 2 ఏళ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్లు అని ఎందుకు అంటున్నామంటే, వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం. వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం. ఎలక్షన్ కి ముందు కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల ముందు ఎన్నో హామీలను చెప్పి, ఎన్నో అబద్ధాలను చెప్పి, ఎన్నో మాయమాటలు చెప్పి మోసం చేసి గద్దెనెక్కి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం, దగా చేసినటువంటి ప్రభుత్వం, వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే నమ్మించి మోసం చేయడం కదా వెన్నుపోటు అంటే. వీళ్ళు నమ్మించి మోసం ఎలా ఎలక్షన్కి ముందు సూపర్ 6 అని చెప్పారు, బాబు షూరిటీ అన్నారు, భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు షూరిటీ ఈరోజు మోసం గ్యారంటీగా మారింది.